హాయ్! హలో అండి. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు హేమంత్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను, మా వారు, పిల్లలు కలిసి టెంపుల్‌కైతే వెళ్ళామండి. లోకల్‌లో టెంపుల్‌కే. ఇంక ఇక్కడికి రాగానే మా తమ్ముడు, మా అమ్మ కూడా వెయిట్ చేస్తున్నారు మా కోసం. ఇంకా వచ్చాక ఇదొచ్చేసి కరెక్ట్‌గా జ్యూట్ మిల్ వంతెన ఫ్లైఓవర్ కిందైతే ఈ టెంపుల్ అయితే ఉంటుందండి. చాలా మందికి తెలీదు. బట్ కనుమరుగైపోయిందనమాట. అంటే రోడ్డు మీదకి కనిపించకపోయేసరికి చాలా మందికి తెలీదు. ఇంకిక్కడ వారాహ్యం ఉన్న సంగతి అస్సలు తెలీదు. ఇంక మేము లోపలికి రాగానే ఫస్ట్ కనకదుర్గమ్మ వారైతే ఉంటారండి. ఇంకా ఇటు పక్కనైతే వారాహి అమ్మ. ఇంకా అమ్మనైతే దర్శించుకున్నాము. అసలు ఇక్కడికి ఎందుకొచ్చాను ఏంటి అంటే మొక్కయితే ఉందండి. ఇంకా మొక్కయితే చెల్లించుకుందామనైతే వచ్చామనమాట. అసలు మొక్కేంటి అంటే మా తమ్ముడి కోసం నేను మొక్కుకున్నానండి. ఒక 101 టెంకాయలైతే కొడతానని. వాడికి కొంచెం హెల్త్ బాగోని టైంలో కొద్దిగా సీరియస్ అయింది. ఇంకా ఆ టైంలో నేనైతే అమ్మకి మొక్కుకున్నాను. మొక్కుకోగానే ఇప్పుడైతే అంతా ఆల్ ఈస్ వెల్ అండి. అంతా బావుంది. ఇంక అందుకనే వాడు మొక్కు చెల్లించేసుకుందాం అని చెప్పాడు. అందుకని వాడైతే టెంకాయలు తీసుకొని వచ్చాడండి. ఇంక నేనైతే మొక్కు చెల్లించేస్తున్నాను. ఇంకా అందరూ కలిసి కొబ్బరికాయలు కొడదామనుకుని మొదలుపెట్టామండి. ఇంకా మా తమ్ముడైతే నన్ను కొట్టమన్నాడు ఫస్ట్. ఇంకా నేను కొట్టిన తర్వాత వీళ్ళందరూ కూడా కొట్టడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా మా బాబు కూడా కొడతానని మొదలుపెట్టేశాడు. ఇంకా వాడు కూడా కొడుతున్నాడండి. కాయలైతే గట్టిగా ఉన్నాయి. అయినా సరే వాడు కూడా కొడతానని చెప్పి కొడుతున్నాడండి. బానే కొడుతున్నాడు. మాకక్కడ కొడుతుంటే చాలా అనిపించింది. ఆ ఏజ్‌కి వాడు కొట్టడం అంటే గ్రేటేనండి. నేనైతే ఆ ఏజ్‌కి కొట్టలేదు. అందుకని కొంచెం నాకు గ్రేట్ అనిపిచ్చింది. ఇక మా పాప కంటే మా బాబాయ్ ఎక్కువ కొడుతున్నాడండి గట్టిగా. కొడితే చూపిస్తున్నారు చూసారా? ఇంకా మేమైతే వన్ బై వన్ ఇంక అందరూ కొట్టడం మొదలుపెట్టేసామండి. ఇంక గుడిలో వచ్చేసరికి భక్తులెవ్వరూ లేరండి. భక్తులు లేకపోయేసరికి గుడి కళకళలాడుతూ ఏం కళకళలాడుతుంది చెప్పండి? ఇంక అలాగే ఉందనమాట. నాకైతే చూస్తే చాలా ఉసూరుమనిపించింది. నార్మల్‌గా గుడంటేనే కళకళలాడాలి. భక్తులొస్తూ ఉంటేనే కళకళలాడుతూ ఉంటుందండి. అలాగే ఇంకా భక్తులొస్తుంటే కళకళలాడటమే కాదండి గుడిలో ఉన్న దేవతా విగ్రహాలే గాని, స్వామివారే గాని, అమ్మవార్లే గాని ఇంకా వాళ్ళకి కూడా పూజలు జరుగుతూ నిత్యం వాళ్ళు కూడా కళకళలాడుతా ఉంటారు. ఇంకా నాకదే కొంచెం బాధనిపిచ్చింది. ఇది డౌన్‌లో ఉండిపోయి మైనస్ ఒకటి అయిపోయిందండి. ఎవరికీ కనిపించకపోవడం వలన. అలా కనుమరుగైపోతుంది. మేబీ అమ్మవారే ఇంకా తలుచుకుంటే ఎంతలోకలండి. ఇంకా అమ్మ తలుచుకుంటే గుడిని అలా లేపుతుంది. నాకైతే ఆ నమ్మకం ఉంది. నాకైతే ఈ గుడిలో వారాహ్యం ఉందన్న విషయం అయితే నాకు తెలీదండి. అసలిక్కడ వారాహ్యం ఉందనే విషయం తెలీదు. అలాంటిది ఒక వీడియోలో చూసి నాకిక్కడ వారాహ్యం ఉందని తెలిసి ఇంక నేనైతే మొక్కుకున్నానండి. ఇంకా అలాగే మొక్కు కూడా తీరింది. వారాహి అమ్మ అయితే చాలా పవర్‌ఫుల్ అండి. అలాగే నాకైతే బాగా నమ్మకం. ఎక్కువ నమ్ముతాను నేనైతేను. అందుకనే ఇంక మొక్కయితే తీర్చుకుంటాకి వచ్చామండి. మొక్కయితే తీర్చేసుకొని ఇంకా పంతులు గారైతే ఇంకా చెప్పులన్నీ లోపల పెట్టి పూజైతే చేశారు. పూజైతే చేసి ఇంక గోత్రనామాలైతే చదివారండి. ఇంక మేము దర్శించుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. ఇంటికొచ్చిన తర్వాత ఇంకిక్కడ సామాన్లన్నీ కూడాను మా అమ్మ క్లీన్ చేసేస్తుందండి ఆల్రెడీ. మా అమ్మ ఉంటే మాక్సిమం ఆవిడే చేసేస్తుంది. మాక్సిమం 50% ఆవిడే చేసేస్తుందండి. చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఏ పనిలో అయినా సరే నాకు బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ మా అమ్మకి నేను థాంక్ యూ చెప్తున్నాను. ఇంక తర్వాత ఇంక మా తమ్ముడు కూడా మాతో పాటు వచ్చాడండి ఇంటికి. ఇంక మార్నింగ్ అయితే మేము టిఫిన్ అయితే ఏం చేయలేదు. చేయకుండానే ఇంక టెంపుల్‌కైతే వెళ్లి మొక్కు చెల్లించుకొని వచ్చామండి. ఇక ఇప్పుడైతే టిఫిన్ అయితే నేను పూరి చేద్దాం అనుకుంటున్నాను. ఇంక మా తమ్ముడికైతే ఇష్టం లేదన్నాడండి. వద్దన్నాడు. ఇంక అందుకని ఉప్మా అయితే చేద్దాం అనుకున్నాను వరినూక. చాలా సింపుల్‌గా అలాగే ఫాస్ట్‌గా అయిపోతుందని ఇంక అదైతే చేయమన్నాడండి. ఇంక ఉప్మా అయితే చేసేసానండి. ఆ వీడియో అయితే నేను తీయలేదు. ఇంక వాడు తిన్నాక వెళ్ళిపోయాడండి పనుందని. ఇంక లంచ్‌లోకొచ్చేసరికి ఇక్కడ దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. తర్వాత రైస్ కూడా పెట్టేసాను పక్కన కుక్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా రైస్ కుక్ అయిపోయిన తర్వాత నేను చారు కూడా పెట్టానండి. దొండకాయ ఫ్రైలోకి బావుంటుంది కాంబినేషన్ అని. ఇంకా దొండకాయ ఫ్రై అయితే మాకు చాలా ఇష్టం మా బాబుకి కూడాను. ఇంకివైతే అందరికీ తెలిసే ఉంటుందండి ఈత పళ్ళు. ఇంక సీజన్ గాబట్టి, ఈ సీజన్‌లో దొరికేవి కాబట్టి, ఇంక నేనైతే మా వారితో తెప్పించుకున్నాను. ఇంక వీటి గురించి చెప్పాలంటే నాకైతే చాలా మెమోరీస్ ఉన్నాయండి. చిన్నప్పుడు ఏంటంటే మా తమ్ముడైతే మాకు పొలాలవి ఉంటాయండి. మా అమ్మ వాళ్ళది పల్లెటూరు.
ఇంకా అక్కడ చేలల్లో అక్కడ చెట్లయితే ఉండేవన్నమాట. ఇంకా ఆ చెట్టు కిందయితే గంగారమ్మలయితే ఉండేవాళ్ళనమాట. ఇంకా నాకైతే భయమేసేది. పాములయి ఉంటాయి ఎళ్ళొద్దనేవారు మా అమ్మాళ్ళు. ఇంక మా తమ్ముడైతే నాకంటే చాలా చిన్నవాడండి. చాలా డేర్‌గా వెళ్ళిపోయి ఇలాంటివన్నీ కూడాను ఆడు బానే గేదర్ చేసేవాడనమాట. ఇంకా అలాగే ఈత పళ్ళు కూడా తీసుకొచ్చి ఇంట్లో మగ్గబెట్టేవాడు. తర్వాత మగ్గిన తర్వాత మాకైతే ఇచ్చి అందరికి పంచేవాడు. చాలా అనిపిచ్చేది నాకు. ఇప్పుడు అవే గుర్తొచ్చింది. ఇంకా మా వారైతే నేను అడగగానే తీసుకొచ్చారండి. ఏదైనా అడగగానే తీసుకొస్తారు. తేననైతే చెప్పరు. కొద్దిగా లేట్ అయినా. ఇంక తిన్నానండి. తియ్యగా అయితే ఉన్నాయి. ఇంకా దొండకాయ ఫ్రై అయితే అయిపోయింది. ఇంకా అయిపోయింది. ఇంక మేమైతే అందరం లంచ్ అయితే చేయాలి. చాలా బావుంటుందండి. నేనైతే వీడియో అయితే ఏం తీయలేదు చేసేటప్పుడు. మా బాబుకి కూడా చాలా ఇష్టం. ఇంట్రెస్ట్‌గా తింటాడు. ఇంకా మా వారు, పిల్లలైతే లంచ్ చేసేసారు. మా వారైతే వెళ్ళిపోయారు. ఇంక నేను, మా అమ్మ అయితే ఇప్పుడు తింటున్నామండి. ఇంకా నేనైతే ఆవకాయ ఒకటి కలిపాను. ఏం కాదులేండి. ఒక కాయే కలిపాను. ఇంకా అదే అన్నమాట. ఇంక మేము కూడా ఇప్పుడు కలుపుకొనైతే తింటున్నాం. ఇంక మేమైతే ఇంకా ఆవకాయ అయితే పట్టలేదండి. చాలా బావుంది కానీ కలిపిన ఒక్క కాయైనా సరే చాలా అనిపించింది. ఫ్లేవర్‌లు గాని, ఏయైనా గాని చాలా మంచిగా అనిపించింది. ఇంక నేనైతే 3 పూటలు అదే కలుపుకొని తినటం వల్ల వేడి కూడా చేసేసింది. అంత నచ్చి తిన్నానన్నమాట. ఇంక మా వారైతే "నువ్వే పట్టేయొచ్చు ఆవకాయ" అన్నారు. మనకంత ఎక్స్‌పీరియన్స్ లేదు కదండీ! అప్పుడే అంత సాహసాలైతే చేయకూడదని ఆగాను. ఇంకా మా పిల్లలైతే సీరియస్‌గా టీవీ అయితే చూస్తున్నారండి. ఏంటి అంటే 'శంకరవరప్రసాద్' మూవీ అయితే చూస్తున్నారు. మా వారైతే ఇంక మామిడి పళ్ళు తీసుకొచ్చారండి డజను. ఇంకా అర డజన్ అయితే మా అత్తయ్య గారోళ్ళకిచ్చి, అర డజన్ అయితే మేమైతే ఉంచుకున్నామండి. అలాగే మా ఆడపడుచు గారు కూడా మొన్నొచ్చారండి. వచ్చినప్పుడైతే మామిడి పళ్ళు తీసుకొచ్చారు. ఇవే అన్నమాట. ఇంకిప్పుడు మేమైతే బయటికెళ్తున్నామండి. కొంచెం చిన్న పని మీద. ఇక్కడైతే మొన్న మీకు ప్రీవియస్‌లో వీడియోస్‌లో చూపించినట్టుగా లోకిని చూపించాను గదండీ! ఆ లోకితో పాటే ఉంటుందన్నమాట. దీని పేరు రోజీ. వీళ్ళిద్దరూ కలిసుంటారు. ఇదిక్కడ బయట తిరుగుతుంటే వీడియో తీశాను. దాని తర్వాత మేమైతే ఎక్కడికెళ్తున్నామంటే రైతు మార్కెట్‌కైతే వెళ్తున్నామండి. వాకబుల్ డిస్టెన్స్ అనమాట. దగ్గరే ఉంటుంది. అందుకని నేను, మా పిల్లలు, మా అమ్మ అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకిక్కడికొచ్చి ఇంకా మాకు కావాల్సినవైతే మేము తీసుకొని ఇంట్లో పెట్టేసి మళ్ళీ పార్క్‌కైతే వెళ్ళామండి. మా పిల్లలైతే మారం చేసేస్తున్నారు. ఇంకా పార్క్‌కెళ్దామని. వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చాక ఇంక ఊరికనే ఇంటికైతే రారండి. ఎక్కడికో చోటకి తీసుకెళ్ళాలి. పార్క్ అడిగారు. ఇంకా పార్క్‌కి తీసుకొచ్చాను. ఇంకా అక్కడ కూడా ఎక్కువ సేపు ఉంచలేదండి. 10 మినిట్సే టైమ్ ఇచ్చాను. మా పిల్లలైతే ఆ 10 మినిట్స్ స్పెండ్ చేసి మొత్తం కవర్ చేసేసారు మాక్సిమం. ఇంకా మళ్ళీ తర్వాత తీసుకొస్తానని చెప్పానండి. ఎక్కువ సేపయితే ఆడుకోనివ్వలేదు. అప్పటికే లేట్ అయిపోతుంది. ఇంక బయటకొచ్చేసిన తర్వాత ఇక్కడ బొమ్మల షాప్ అయితే ఉందండి. ఇంకక్కడ మా బాబయితే వాళ్ళ అమ్మమ్మతో మళ్ళీ ఇంకో బొమ్మైతే కొనిపించుకుంటున్నాడు. వీడు ఈ మధ్యన బాగా పీక్కు తినేస్తున్నాడండి వాళ్ళ అమ్మమ్మని. ఎక్కడికి వెళ్ళినా, ఏ టెంపుల్‌కి వెళ్ళినా బొమ్మలు కావాలని. అవైతే ఎక్కువ సేపు ఉంచడు. బట్ ఏదో సరదా అనమాట. ఇంక అందుకని కొని ఇచ్చింది. ఇంక దాన్ని ఎలా ఆడాలని చూస్తున్నాడండి. దాన్ని పైకి ఎగరేస్తే లైటింగ్‌లా వస్తుందనమాట. లైట్ ఎలుగుతుంది. వాడికి సరిగ్గా రావట్లేదు. ట్రై చేస్తున్నాడు. ఇంక నేనైతే రైతు మార్కెట్‌కి వెళ్లి ఈ మిరపకాయల కోసమే వెళ్ళామండి పర్టిక్యులర్‌గా. మిరపకాయలైతే తీసుకొచ్చాం. ఇవైతే 2 కేజీలు సారీ 2 కేజీలైతే తీసుకున్నామండి. ఇక 2 కేజీలు వచ్చేసేసరికి రూ. 100 పడినియి. ఇవి కొంచెం పెద్దవి కాబట్టేమో, ఇంక వీటిలో అయితే నాకు ఇలా డార్క్ గ్రీన్ కలర్‌లో మిరపకాయలైతే కనిపించినాయి ఒక 3 అవైతే పక్కన పెడుతున్నాను. ఆటోమేటిక్‌గా మళ్ళీ లోపల కలిపేస్తాలేండి. ఏదో పక్కకి తీసి చూపిస్తున్నాననమాట. ఇంకిప్పుడు అయన్నీ కూడాను వాష్ చేస్తున్నాను. మిరపకాయలన్నీ కూడా వాష్ చేసి ఘాట్లయితే పెడుతున్నానండి. ఘాటు పెట్టి ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నాను. ఇంక మా పిల్లలు కూడా నేను ఏ పని చేసిన ఈ సమ్మర్ హాలిడేస్‌లో ఇన్వాల్వ్‌మెంట్ అయిపోతున్నారు. ఇన్వాల్వ్ అయిపోయి ప్రతి పనిను డిస్టర్బ్ చేస్తున్నారు చెప్పాలంటే. ఇంకా హెల్ప్ చేస్తున్నారని కూడా చెప్పొచ్చులెండి. ఎందుకంటే అవి మిరపకాయలు కదా! మండుతాయని చెప్తున్నాను. వద్దన్నా వినట్లేదు. ఇంక సర్లే అని వదిలేసానులెండి. ఇంక వాళ్ళు వద్దన్నా వినరు కదా! మా బాబైతే అందిస్తున్నాడు. మా పాప కవర్ చేయడం కోసం నేను ఘాట్లు పెట్టినవి సరిగ్గా ఉన్నాయో లేదో అని చూస్తుందంటండి చెప్తుంది. ఇంక నాకైతే చాలా ఇష్టమండి. నా ఫేవరెట్ ఈ ఊర మిరపకాయలైతే మజ్జిగలో మిరపకాయలు. నాకు పప్పు గాని, పప్పుచారులో కానీ కంపల్సరీ ఉండాలి. వడియాలు లేకపోయినా నాకు పర్లేదసల. నాకైతే అంత ఇష్టం ఉండదులెండి వడియాలు. నాకు ఊర మిరపకాయలంటే చాలా ఇష్టం. బయటైతే తెప్పిస్తాను గానీ, మా వారితో ఉప్పు ఎక్కువగా అనిపిస్తుందండి. బాగా ఉప్పుగా ఉంటాయి లేనప్పుడు తెప్పించుకున్నప్పుడు. ఇంక మా అమ్మ అయితే నన్ను నిద్రలేపింది. "ఇన్ని రోజులు ఇలాగే ఉంటావు ఇంకా ఎప్పుడేసుకుంటావు మిరపకాయలని" అని ఆవిడంటేనే వేపిస్తున్నానండి ఇప్పుడు. ఎండలు కూడా పోయేలాగున్నాయి, వర్షాలు పడేలాగున్నాయి అని చెప్తుంది. అందుకే ఇంక నేనైతే ఈ రోజెళ్లి మేమైతే తెచ్చేసి మిరపకాయలైతే వేసేస్తున్నాననమాట.
మా అమ్మ అయితే పెరుగు ఆల్రెడీ ఫస్ట్ ఏసేసిందండి. నేనైతే చూసుకోలేదు. అందుకే మధ్యలో ఎళ్లి వీడియో తీస్తున్నా మళ్ళీ వేసింది ఇప్పుడు నా కోసం. ఇప్పుడు అంతా వేసి కలుపుతుంది. కలిపిన తర్వాత ఉప్పయితే వేస్తుందండి. ఇంక ఉప్పేసేసుకొని ఇది నైట్ అండి. ఇంక మార్నింగ్ అయితే ఎండబెడుతుందనమాట ఎండలో. ఇంక నేనైతే ఫ్రెష్ అయిపోయి పూజైతే చేసేసుకున్నాను. ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అండ్ ఐ కీప్ స్మైలింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.